వీలు లేదన్నారు. ఆవిడే లక్ష్మి. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే లక్ష్మ, గుర్తు బట్టి లక్ష్మి. అందరికీ టేబుల్ మీద నేమ్ ప్లేట్ ఉంటే ఒక ఆయనకి గది బయట నేమ్ ప్లేట్, బయట లోపలికి పంపించడానికి మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన లక్ష్మి గొప్పది టేబుల్ మీద బోర్డు ఉన్నవాడి లక్ష్మి కన్నా. లక్ష్మ గుర్తు చేత తెలియబడతాడు. ఒక ఆయన కారు దిగితే ఇలా అడ్డంగా ఓ పెద్ద రాగి ప్లేట్ కూడా వేసుకుని ఒక ఆయన కూడా వెంట దిగి వస్తుంటాడు అనుకోండి, ఇంకా పెద్దవాడని గుర్తు. సరే ముందు వెనక కూడా పోలీస్ కార్లు వెళ్ళాయి అనుకోండి, ఇంకా అంతకన్నా చెప్పడం నాకెందుకు వచ్చిన గొడవ. కానీ కాబట్టి లక్ష్మ, వాటి చేత లక్ష్మి తెలుస్తూ ఉంటుంది, వైభవం తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ లక్ష్మ ఏమిటి? ఆవిడ అనుగ్రహమే. శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాపలా కాయగలిగినటువంటి లక్ష్మి ఆవిడ అనుగ్రహం. అందుకే అమ్మవారికి ఒక పేరుంది యశస్విని, కీర్తినిచ్చేది అని. ఇంతమంది ఇలా కూర్చుంటే నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుని మాట్లాడితే మీరు వింటున్నారంటే నా గొప్ప కాదు. అయ్యో వీడు మాట్లాడితే అంతమంది వినేటట్టు చేసి వీడు చెప్పాడన్న కీర్తిని వీడికి కట్టపెట్టి వీడిని సంతోషింపజేస్తానని అమ్మవారు అనుగ్రహిస్తే ఇక్కడ కూర్చున్నా నేను. కాబట్టి ఆవిడ యశస్విని. దానివల్ల ఎవరు సంతోషిస్తోందంటే మా అమ్మ సంతోషిస్తోంది నాతో పలికించి. ఇవన్నీ నేనే పలికేస్తున్నాను అనుకుంటే అయితే నువ్వే పలుకని అందంటే నా బతుకు బయటడిపోతుంది. అది అమ్మవారి యొక్క తత్వం. కీర్తినిచ్చింది ఆవిడ. జయ విజయులుగా ఉండండిరా అంది ఆవిడ. ఉండండిరా అంటే నువ్వే లోపలికి వెళ్ళొద్దన్నారు వాళ్ళు. ఆవిడంది మీ లక్ష్మి తొలగిపోతుంది. మీ లక్ష్మి తొలగిపోతుందంటే ఓ కారణం రావాలిగా. అందుకు వెనకాల వచ్చారు సనక సననాలు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు. ఎప్పుడూ బాలురుగా ఉంటారంటే బాలురైన వారికి ఓ రక్షణ ఉంటుంది. తమ రక్షణ తాము చూసుకోరు. ఏ ఇబ్బంది వచ్చినా అమ్మానో నాన్నగారండి అనో అరుస్తారంతే. వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణే చూస్తారు. మహాజ్ఞానులు వాళ్ళు. అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు. వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా, పోవాలి వీళ్ళకి పదవి. అందుకని వీళ్ళు వాళ్ళని అడ్డగించారు. వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళన్నారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు, మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళం. ఈ అహంకారం అప్పుడే ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఆ అహంకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా ఉంటుంది. త్యాగరాజస్వామి అంతటి వారు వెంకటాచలం వెడితే తెర వేసి ఇప్పుడు కాదు రేపు రా అన్నారు. త్యాగరాజస్వామి ఆయన అక్కడే కూర్చుని తెరదీయగరాదా అని కీర్తన చేశారు. తాళాలు వేసుకుందామని అర్చకుడు అనుకుంటే తలుపులు తెరుచుకుని తెర తీసుకుని వెంకటేశ్వర స్వామి గారు దర్శనమిచ్చారు. బుద్ధి వచ్చి లెంపలు వేసుకుని కాళ్ళ మీద పడ్డాడు. కరిగొండ వెంగమాంబ గారి విషయంలో అదే అయింది. ఎంతో మంది మహాభక్తుల విషయంలో వాళ్ళ దర్శనానికి అడ్డొస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు. నాకు దర్శనం అవ్వాలి, నా భక్తుడు వచ్చాడు అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ దేవాలయాల్లో నంది పక్కకుండి భగవంతుడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు. భగవంతుణ్ణి చూడాలని భక్తుల